మొత్తానికి అసెంబ్లీ ప్రాంగణం వద్ద మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు. అసెంబ్లీ దగ్గర పరిస్థితులు వివరించడానికి లైవ్ లో సిద్ధంగా. సతీష్, చెప్పండి, అసెంబ్లీ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఆంధ్రులకు జరిగిన అన్యాయాన్ని గురించి గొంతెత్తి ప్రశ్నిస్తోంది, నిరసన కార్యక్రమాలు చేపడుతోంది, బంద్ కి కూడా పిలుపునిచ్చింది. భవిష్యత్ కార్యాచరణ గురించి, జరిగిన అన్యాయం గురించి ఏమంటోంది వైఎస్ఆర్సీపీ? గౌతమి, ఆంధ్రప్రదేశ్ శాసనసభను ప్రత్యేక హోదా అంశం కుదిపేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిన్న సీఎం చంద్రబాబు కేంద్రం ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా రాదు అన్న చేసినటువంటి ప్రకటనని స్వాగతించడం, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో జరిగినటువంటి ప్రచారంతో పాటు ప్రత్యేక హోదా రాదు అన్న ప్రకటన సీఎం చంద్రబాబు స్వాగతించడం అన్నది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈ నేపథ్యంలోనే నల్ల దుస్తులతో అసెంబ్లీకి హాజరైంది. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అంశం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నట్టు అంశం కనుక, దీనిపైన అత్యంత ప్రాధాన్యమైన అంశం ఇదే కనుక, అత్యంత క్లిష్టమైన సమస్య కూడా కనుక ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలన్న డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానం తిరస్కరించినప్పుడు కూడా చర్చకు పట్టుబడింది. సభలో పోడియం వద్దకు వెళ్ళిన స్పీకర్ వద్ద కూడా నినాదాలు చేశారు పెద్ద ఎత్తున. సీఎం చంద్రబాబు ఏ విధంగా దీన్ని స్వాగతిస్తారు? ఇటువంటి సీఎం ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే శాసనసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభను నడవనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రత్యేక హోదా అంశం అత్యంత ప్రాధాన్యమైన అంశం కనుక దానిపైన ముందుగా చర్చించిన తర్వాతే ఎటువంటి సభాక వ్యవహారాలు నడవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడింది. అయితే అధికార పక్షం నుండి యనమల రామకృష్ణ లేచి స్టేట్మెంట్ ఇస్తారు. సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇదే అంశంపైన వారు స్టేట్మెంట్ ఇస్తారు కనుక అప్పుడు మీరు చర్చించవచ్చు. కానీ వాస్తవానికి అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కువ సమయం చర్చలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు ప్రధాన ప్రతిపక్షానికి. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని కానీ ప్రత్యేక హోదా అంశంలో సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని కానీ నిలదీసే పరిస్థితి ఉండదు కనుక ఖచ్చితంగా దీనిపైన స్టేట్మెంట్ కాదు చర్చ జరగాలన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు 344 కింద స్వల్పకాల చర్చకు నోటీస్ కూడా ఇచ్చింది. వాయిదా తీర్మానంతో పాటు 344 నోటీస్ కూడా ఇచ్చింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా అంశం పైన చర్చకు అధికార పక్షం సిద్ధంగా లేదు, స్టేట్మెంట్కే పరిమితం కావాలని భావిస్తుంది. ఇప్పటికే ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రాజకీయ పక్షాలు ఆందోళనకు దిగుతూ ఉన్నాయి. మరోవైపు ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ పిలుపునిచ్చింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులంతా కూడా అసెంబ్లీకి నల్ల దుస్తులతో వచ్చి నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపైన చర్చను ఎట్టి పరిస్థితులు జరగాలని పట్టుబడుతూ ఉన్నారు. ఈ చర్చకు మాత్రం అధికార పక్షం సిద్ధంగా ఉండటం లేదు, ఓన్లీ స్టేట్మెంట్కే పరిమితం అవుతూ ఉంటుంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సరే, ఇవాళ ఎందుకు మీరు ఇవాళ ఈ చర్చకు పట్టుబడుతుంటే ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తామని ఉంటుంది, స్టేట్మెంట్కి మీరు ఎందుకు అంగీకరించడం లేదు సార్? ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చిన రోజున తెలుగువాడు ఏ విధంగా బాధపడ్డాడో అదే స్థాయిలో ఈ రోజున ప్రత్యేక హోదా ఇస్తాము 5 సంవత్సరాలు కాదు 10 కాదు 15 సంవత్సరాలని పోటీపడి చెప్పినటువంటి తెలుగుదేశం బీజేపీ ఇద్దరూ కూడా కుమ్మక్కై 2.5 సంవత్సరాల కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాయ చేస్తా మోసం చేస్తా చివరికి ఈ రోజున ప్రత్యేక హోదా లేదు అని చెప్పి చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి అందరం గుర్తు చేసుకోవాలి, రాజకీయాల్లో మాట అంటూ ఇస్తే అది ప్రాణం పోయే వరకైనా సరే నిలబెట్టుకోవాలి అని చెప్పినటువంటి దివంగత నేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ అనేక దీక్షలు ధర్నాలు చేసి ఈ రోజున మేము పోరాటాలు చేసినా కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున కనీసం ప్రత్యేక హోదాని అడగలేక చివరికి ప్యాకేజ్ కూడా తేలినటువంటి దీనస్థితికి దిగజారిపోవటం, వాళ్ళు ఏమి చెబితే దానికి తల ఊపి జీ హుజూర్ అన్న చందాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ అసెంబ్లీలో ఏమని స్టేట్మెంట్ ఇస్తాడంటే, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు చేయించి మరి కేంద్రానికి పంపినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఏం మొహం పెట్టుకొని మళ్ళీ నేను స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పి అంటాడు. ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ కాదండి, ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్పినట్లుగా ఈ రోజున తెలుగుదేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా తక్షణం రాజీనామా చేయాలి. ఇది ప్రత్యేక హక్కు అనేది ఆంధ్రుల హక్కు. ఇవాళ దయచేసి తెలుగుదేశాన్ని బీజేపీని ఒకటే కోరుతా ఉన్నాం మేమందరం కూడా,
మీ రాజకీయ ఉద్దేశాల కోసం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టొద్దని కోరుతా ఉన్నామండి. సార్, నిన్న ప్రకటనకు వచ్చే ముందు నిన్న ఉదయం నుండి కూడా పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ కానీ వెంకయ్యనాయుడు చంద్రబాబుతో సంప్రదింపులు జరపడమే కాకుండా డ్రాఫ్ట్ను కూడా ఈయనకి పంపించి నిర్ణయం తీసుకున్నారు. అలాంటి డ్రాఫ్ట్ని అందులో ప్రత్యేక హోదా లేకపోయినా సరే సీఎం చంద్రబాబు స్వాగతిస్తున్నా, కేంద్రాన్ని అభినందిస్తున్నా కూడా కామెంట్ చేశారు. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు ఏ విధంగా ఉంది? సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు మీరు భావిస్తున్నారు సార్? ఈ రోజున పార్టీలకు అతీతంగా 5 కోట్ల మంది రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నారు, మాకు ప్రత్యేక హోదా రావాల్సిందే. ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఒక్క అభివృద్ధి పని జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వందలాది వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడు. ఆర్థిక లోటుతోటి అల్లాడిపోతా ఉంది, పన్నుల భారంతో ఇబ్బందులు పడతా ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీజిల్ రేటు, పెట్రోల్ రేటు ఏంటి? అదే 4 రూపాయల వ్యాట్ వేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఇబ్బందులుగా పన్నులు కడతా ఉన్నాము. ఇవన్నీ పోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాలి, మా పిల్లలకి ఉద్యోగాలు రావాలి, మా భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. నేనైతే ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, పూర్తిగా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎల్లుండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బంధు పిలుపులో పూర్తిగా పాల్గొంటారని ఆశిస్తా ఉన్నాను. మనతో పాటు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సార్, ఇవాళ సీఎం చంద్రబాబు ఎందుకు చర్చకు ముందుకు రావడం లేదు? అధికార పక్షం ఇవాళ శాసనసభలో ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని స్టేట్మెంట్ ఇచ్చి అప్పట్లాగే చేస్తామని ఇదివరకే 2 సార్లు ఇదే శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన నేపథ్యంలో అధికార పక్ష వైఖరిని ఏ విధంగా చూస్తారు సార్? నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన పెద్దగా మనం పట్టించుకోవాలని అవసరంగా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చూసిన ఆయన యొక్క పరిస్థితిని బట్టి చూస్తుంటే మీరే స్వయంగా 2 సార్లు అసెంబ్లీ నుంచి ఇనానమసంగా రెజల్యూషన్ ప్రత్యేక హోదా కావాలని పంపించారు. మేము దానికి ఎప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మేము ఎన్నో ధర్నాలు, రాష్ట్రాలు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ప్రోగ్రాం చేసాం ప్రత్యేక హోదా కోసం. కానీ కనీసం బాధాకరంటే తెలుగుదేశం పార్టీకి కానీ, అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్న ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కానీ చిత్తశుద్ధి అనేది లేదు. కేవలం మన వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఓటు కోర్టు లాంటి కేసు విషయంలో ఎందుకంటే భయపడుతున్నారో అర్థం కాలేదు. ఎందుకు ధైర్యంగా ఎదుర్కోలేకున్నారు? ఈ ప్రత్యేక హోదా మించి మీ వ్యక్తిగత ప్రయోజనం అంత ముఖ్యమా? 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఇది. 5 కోట్ల మంది ప్రజలకు జీవనమైన సమస్య నిజంగా సంజీవన ఇది. ఈ ప్రత్యేక వస్తే దాదాపు 90% రాయితీలు వస్తాయి, ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అగ్రికల్చర్ డెవలప్ అవుతాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, రకరకాల నిరుద్యోగ సమస్య తరిమి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు 5 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా రావడం వల్ల చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది. అన్ని హిల్ ప్లేస్లు, కొండ ప్రాంతాలు ఎంత డెవలప్ కేవలం ప్రత్యేక హోదా వల్ల కొన్ని ఇన్స్టిట్యూట్స్ రావడం వల్ల బాగా డెవలప్ అయింది. ఆ రోజు బీజేపీలో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ కానీ ఆనాటి కాంగ్రెస్ కానీ పోటీ పడితే మేము ఒక 5 years అంటే, ఒక 10 years అంటే, ఒక 15 years అంటారు. కానీ ఆనాటి పెద్దలు ఈరోజు అధికారంలో ఉన్నారు. ఏమన్నారు వీళ్ళు? రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు అంత హీనంగా కనపడుతున్నారా? ఇంత ఇదిగా కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా సాధన వరకు మేము అంతా ప్రయత్నిస్తాము, అవసరమంటే ప్రాణత్యాగానికి సిద్ధపడతామని చెప్పి చాలామంది కూడా కార్యక్రమం, చాలామంది నాయకులు కూడా దానిపైన బల్లగుద్దు చెప్తున్నారు. ప్రత్యేక హోదా ఉన్న అంశంలో ఆ విధంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా తప్ప చదువుకునే లైఫ్ లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు లైఫ్ లేదు. ప్రత్యేక హోదా ఒక్కటే మాకు సంజీవ్ అని చెప్పేసి ఇంత పోరాడుతుంటే మీకు చంద్రబాబు నాయుడు చర్చికి పెట్టడానికి మీరు ఎందుకు భయపడతారు? నిజంగా మీకు ధైర్యం ఉంటే చర్చికి ఆహ్వానించండి, చర్చికి పట్టండి. మీరు ఎందుకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు భయపడతారు? ఈరోజు జైట్లీ గారు నేను అనౌన్స్మెంట్ చూస్తే మేము స్వాగతిస్తున్నామంటాడు. మీకు కనీసం మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఎందుకు ఆ విధంగా అంటే మీకు పిచ్చి పట్టిందా, లేదా మీకు ఏమైనా అర్థం కావడం లేదా? మీరు భయపడుతున్నారా? లేదంటే నిజంగా ఖచ్చితంగా ఇదే విధంగా అంటే మీరు భారీ మూల్యం చెల్లించుకోవడం తప్పదని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి మేము వైఎస్ఆర్సీపీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం మేము డిమాండ్ చేస్తాం, ఖచ్చితంగా సాధించుదాం. రేపు జరగబోయే బంద్ కార్యక్రమం పార్టీలకు అతీతంగా అందరూ కూడా, రైతులు, కార్మికులు అందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా పాల్గొనే ఈ యొక్క బంద్ను విజయవంతం చేసి ఢిల్లీ కళ్ళు తెరిపించాలని చెప్పేసి మీద మేము తెలియజేస్తున్నాం. సరే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది కూడా మూడు ఒకలా ఉంది. అధికార పక్షం అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు ఒకలా ఉంది. ప్రత్యేక హోదాకు సంబంధించి చర్చకు కూడా సిద్ధపడట్లేదు, కేవలం స్టేట్మెంట్ ఇస్తామంటారు. నిన్ననే సీఎం చంద్రబాబు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదు అని చేసిన ప్రకటన కూడా స్వాగతిస్తున్నా, అభినందిస్తున్నా అని చెప్పారు. సార్, దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తేనేమో ఆయనకు పర్సంటేజీలు రావు.
ప్రత్యేక హోదా ఉంటే ఈ విధంగా వస్తే పర్సెంట్ ఎక్కువ వస్తే డబ్బులు ఎక్కువ వస్తే ఉద్యోగం ఆశపడుతున్నారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ లేదు, మొత్తం ఏడారిలాగా ఉంది. ఎక్కడ చూసినా పంటలు, ఎక్కడ చూసినా ప్రజలు అల్లాడుతున్నారు, డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు, రకరకాల పరిస్థితులు అల్లాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి పోరాడాలి తప్ప మేము కూడా కలిసి వస్తాం అంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా వస్తాయా, మేము మీతో ఇద్దరు కలిసి పోరాడదామంటే ఆయనేమో రావట్లేదు. మరి ఎందుకు రావడం అర్థం కావట్లేదు. అంటే ప్రత్యేక హోదా వస్తేనేమో డబ్బులు ఏమో రావేమో, పర్సెంట్లు ఎక్కువ రావేమో, ఎక్కువ సంపాదించుకోలేమో అనుకున్నాడేమో తెలియదు. కానీ ప్రత్యేక హోదా వస్తే ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చూడండి ఏ విధంగా వెనకబడి ఉందో, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి, స్టూడెంట్ పరిస్థితి ఏంటి, రకరకాల కుట్టుమిట్టాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు హాయిగా పోరాడి తీసుకొచ్చాల్సింది పోయి మరి ఈ విధంగా ఎందుకుంటున్నాడో ఏమో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దాంతో మీరు కలిసి రాని అందరికీ పోరాడదాం. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో మరి అర్థం కాని పరిస్థితి ఆ విధంగా కనపడతా ఉందన్నమాట. చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు సీఎం చంద్రబాబుకి అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు, కానీ ఆయన బాధ్యత విస్మరించి వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు, చదువుకున్న విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే ఉపాధులు దొరుకుతుంది అన్నది. కానీ ఇవాళ నిన్న ప్రకటించిన ప్రకటన ప్రత్యేక హోదా ఇవ్వము, దాన్ని ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మాత్రం ఇస్తామని చెప్పిన ప్రకటన సీఎం చంద్రబాబు స్వాగతించడాన్ని, దానికి అనుగుణంగా ఇవాళ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్తంభింపజేసింది. శాసనసభ ప్రారంభమైనప్పటి నుండి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు చర్చ జరగాలని పట్టుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కనుక, సీఎం చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారు కనుక ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా చర్చ జరగాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఏ పక్షంలో కూడా చర్చకైతే ముందుకు రావడం లేదు, కేవలం స్టేట్మెంట్కి పరిమితం అవుతుంది. స్టేట్మెంట్గా నిజంగా జరిగితే అధికార పక్షానికి సంబంధించి సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాక కేవలం క్లారిఫికేషన్స్కి మాత్రమే అది పరిమితం అవుతుంది. సో మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపోయింది. సార్, ఇవాళ ఎందుకు ప్రభుత్వం చర్చకు ముందుకు రావడం లేదు, కేవలం స్టేట్మెంట్ అని చెప్తుంది. నిన్ననే సీఎం చంద్రబాబు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వను అని చెప్పిన ప్రకటన కూడా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ప్రత్యేక ప్యాకేజ్ ఇమ్మని చెప్పిందే చంద్రబాబు నాయుడు. తనే ప్రత్యేక ప్యాకేజ్ ఇమ్మని చెప్పి తనే ప్యాకేజ్ తీసుకొని తను స్వాగతించక ఎట్లా వ్యతిరేకిస్తే జైలుకి పోతాడు చంద్రబాబు. కానీ అంత ధైర్యం చేయడు. తనకు కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలా, రాష్ట్రం సంకనాకపోయినా పర్వాలా, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, తన వ్యక్తిగత ప్రయోజనం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఓటుకు నోటు కేసులను తప్పించుకోవడం కోసం రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని తీసుకొని ఢిల్లీ ముందు తాకట్టు పెట్టాడు. ఒకే ఒక మాట చంద్రబాబు నాయుడు గారు, నా ఇద్దరు కేంద్ర మంత్రులు వెనక్కి తీసుకుంటా, ఇక్కడ ఇద్దరు మంత్రులు నేను బర్తరఫ్ జాతీయం తమాస పడుతున్నాక రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఎవరు అని అంటుంటే 24 గంటలు ప్రత్యేక హోదా ఇచ్చుంటారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్రాన్ని అమ్మేశాడు చంద్రబాబు నాయుడు. ఒకటి మటు చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నేతృత్వంలో, జగన్మోహన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. గతం నుంచి పోరాటం చేస్తుంది. నిరాహార దీక్షలు చేసింది, యువబేరీలు చేసింది, గడప గడపకి తీసుకెళ్ళింది, పల్లె పల్లెకి తీసుకెళ్ళింది, పట్టణాలకి తీసుకెళ్ళింది, ఢిల్లీలో నిరాహార దీక్షలు చేపించింది, ఢిల్లీలో ధర్నాలు చేశాం. ఈరోజు ఈ ప్రత్యేక హోదా కోసం ముందుండి పోరాటం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీదటి కూడా ప్రజలతో కలుపుకొని అన్ని పక్షాలను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధించే వరకు పెద్దన్న పాత్ర పోషిస్తుంది, ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తుంది. మనము తిప్పని మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, పోరాటం తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రత్యేక రాష్ట్ర ప్రయోజనాలకు ఆకాంక్షించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం చేస్తుంది. అందుకే 10వ తేదీ బంద్కు పిలిపించాం. 10వ తేదీ బంద్ను కూడా ఢిల్లీ దిమ్మ తిరిగేలా బంద్ చేయబోతున్నాం. అందరూ ప్రజలతో కలుపుకొని బంద్ చేయబోతున్నాం. యువతను ముందుంచుకొని బంద్ చేయబోతున్నాం. యువత భవిష్యత్తును కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిమి బిగించింది. పోరాటాలు చేస్తుందని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఇవాళ మీరు ప్రధానంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం నుండి వచ్చారు. రాయలసీమకు సంబంధించినంత వరకు 7 జిల్లాల వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కూడా 24,000 కోట్లది 2,000 కోట్లకు తగ్గించారంటే మినిమం 10% కూడా ఇవ్వని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా కూడా ఇవ్వమని చెప్పిన ప్రకటన సీఎం చంద్రబాబు స్వాగతించారు. సో పరిశ్రమలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో అసెంబ్లీలో ఎంతకంటే ప్రాధాన్యమైన అంశం ఏది లేదనేది మీరు చర్చకు పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చర్చకు ముందుకు రావడం లేదు. ఎందుకని ముందుకు రావట్లేదు అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు గారు? ఎందుకు దీనిపై చర్చించడానికి ముందుకు రావట్లేదు మీరు భావిస్తున్నారు సార్? నిజంగా నిన్న ఉదయం నుంచి రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజానికం ఈ రాష్ట్రానికి ఏదో జరగబోతుంది, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు ప్యాకేజీ రాబోతుంది అని ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇవాళ రాత్రి 11 గంటల ప్రాంతంలో
ఇక కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారి ఆ ప్రెస్ మీట్ చూస్తే నిజంగా ప్రజలందరి 5 కోట్ల మంది ప్రజలకందరికీ కూడా టోపీ పెట్టడం జరిగింది. ఇవాళ మోసం చేయడం జరిగింది. మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ 2 పార్టీలు కలిసి 5 కోట్ల ఆంధ్ర ప్రజలను మోసం చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అర్ధరాత్రి 12-15 నిమిషాలకు ప్రెస్ మీట్ పెట్టి ఆ స్టేట్మెంట్ మేము స్వాగతిస్తున్నామని చెప్పడం నిజంగా చాలా దారుణం. గతంలో కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం నుంచి ఒక శాసనసభ్యునిగా నేను వచ్చాను కాబట్టి రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఖచ్చితంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం అయితే రాయలసీమ ప్రాంతం తీరని అన్యాయం జరుగుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తీరని అన్యాయం జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కూడా ఆనాడు 25,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరియు మన జిల్లాకు సంబంధించిన ఉక్కు పరిశ్రమ ఇస్తామని కూడా ఆనాడు విభజన చట్టంలోనే పొందుపరచడం జరిగింది. కానీ అలాంటి ఏ హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చుకోకుండా ఈ రాష్ట్రాన్ని తీరని అన్యాయం చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం నిజంగా చాలా దారుణం. ఖచ్చితంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగట్టాం. ఖచ్చితంగా రేపు 10వ తేదీ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్ కూడా ప్రజల సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా విజయవంతం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా స్పష్టంగా చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా అంశంలో శాసనసభలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ అంశం పైన చర్చ జరగాల్సిందే. దీనికి సంబంధించి ఆల్రెడీ 344 నోటీస్ కూడా ఇచ్చాం కనుక చర్చ జరగాలి. స్టేట్మెంట్కి అంగీకరించేది లేదు. ప్రత్యేక హోదా అంశం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను కూడా ఇవాళ తీవ్ర ఆవేదన గురి చేస్తున్న అంశం. ఇదే శాసనసభ 2 సార్లు తీర్మానం చేసిన అంశం పైన ఇవాళ దిక్కు లేకుండా పోతే మళ్ళీ ఇదే శాసనసభలో ప్రభుత్వం చర్చకు అనుమతించకపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పడుతుంది. సో ఖచ్చితంగా మళ్ళీ సభ ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అంశం పైన చర్చకు పట్టుబడి ఆందోళన కొనసాగించబోతోంది. గౌతమి, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.